వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను రమ్మగారు మామిడి తోటలో ఉన్నాము. మరి రమ్మగారు చాలా సీరియస్గా కత్తిపీటతో మామిడికాయలను కోసేస్తున్నారు. ఏం పచ్చడి చేస్తున్నారు? దీని వెరైటీ ఏంటి రమ్మగారు? ముక్కల పచ్చడి చేయ. ఇది ముక్కల పచ్చడి, చిన్న ముక్కల పచ్చడి. మామూలుగా మనం మామిడికాయలు మొదలెట్టిన కొత్తల నుంచి చేస్తాం. అయితే ఈ మామూలుగా చేసేది అదే వారం రోజులు, 4 రోజులు ఉంటుంది, 5 రోజులు ఉంటుంది. ఇది సంవత్సరం అంతా ఉండే పచ్చడి. దీన్ని ఏం చేస్తారంటే ఇదివరకు తొక్కు పచ్చడి అనేవాళ్ళు. ఉప్పు కారం కలిపి ముక్కల్లో కలిపెట్టేసి రెండో రోజున ఒక మాట రోట్లో వేసి తొక్కేవాళ్ళు. పచ్చడి కొంచెం గుజ్జుగా అయ్యేది అనమాట. ఇప్పుడు తొక్కడాలు అవి చేయటం లేదు, కానీ దీని పేరు మాత్రం తొక్కు పచ్చడే. చిన్న ముక్కలు ఇప్పుడు నేను ఎలా తరిగాను చూడు, కత్తిపీటతో అయితే ఒక దెబ్బకి అయిపోతాయి అనమాట. ఎలాంటి కాయలు అయితే బాగుంటాయి అంటారు? వీటికి రసాలు చాలా బాగుంటాయి, జలాలు, పెద్ద రసాలు చాలా బాగుంటాయి. పుల్లటి కాయే, మన ఆవకాయ లాగానే ఇది కూడా ముక్కల పచ్చడి అంటాం. దీనికి ఏంటంటే ఆవకాయకి పచ్చి నూనె పోస్తాం కదా, దీంట్లో పచ్చి నూనె పడదు అసలు. తిరగమత పెడతాం, తాలింపేస్తాం అనమాట. ఉప్పు కారం ఆవపిండి మెంతిపిండి కలుపుకోవటం. దాన్ని ఒక రోజు ఉంచి మర్నాడు మనం తాలింపేసుకోవచ్చు, లేకపోతే అప్పటికప్పుడు కూడా తాలింపు వేసేసుకోవచ్చు. ఈ తాలింపుకి పెట్టిన నూనె చల్లార్చాక కలుపుకోవాలి, అంతే. సంవత్సరం అంతా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, పచ్చడి బాగుంటుంది. అది ఎంత పాతపడినా పెరుగులోకి బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇది మనం ఏడాదంతా నెల రోజులే ఉంటుంది అన్న మాట లేదు, శుభ్రంగా ఉంటుంది. చక్కగా గట్టిగా పెట్టుకుంటే స్టూడియోలో అందరికి తెచ్చి ఇచ్చిన పచ్చడి ఇది. మనం అంతా తిన్నది బాగుంటుంది సంవత్సరం అంతా. అంటే లాస్ట్ ఏప్రిల్లో పెట్టిన పచ్చడి, మేలో పెట్టాను. ఇప్పుడు మనం ఏప్రిల్లో తింటున్నాం, ఇంకా మే కూడా వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది, చేసుకోవాలి అలవాటుగా. ఇలా కత్తిపీట ఉంటే ఇట్లా తరుకోవచ్చు చేయ. కత్తిపీట లేదనుకో మనం చాకు పెట్టి మామూలుగా తరిగేయటం, సన్న చీలికలు చేసుకోవటం. చీలికలు చేసి మనం కట్టర్ తోటి ముక్కలు తరిగేసుకుంటే ఇట్లా అంతే. సన్న ముక్క తరిగితే పచ్చడి గుజ్జుగా బాగా వస్తుంది, ఎక్కువ పెద్ద పెద్ద ముక్కలు కాకుండా. నేను కత్తిపీటతో తరిగే అలవాటు ఉంది, అట్లా తరుగుతాం మేము. అట్లా 100 కాయలు తరిగి పెట్టేవాళ్ళం చిన్నప్పుడు. మరి అప్పుడు ఎక్కువ మంది ఉండేవాళ్ళం కదా, పెద్ద పెద్ద జాడీల్లోకి పెట్టుకునేవారేమో కదండి. ఇప్పుడు ఏముంది 5 కాయలు అంతే, 5 మన లెక్క. దీనిలోకి ఆవుపిండి ఇవన్నీ ఎట్లా పడతాయి రమ్మగారు? దీనికి ఆవుపిండి కొంచెం తక్కువ వేసుకుంటాం, ఉప్పు కారం బాగానే పడతాయి. ఉప్పు కూడా ఇప్పుడు మనం 5 కాయలు లెక్క కదా, మనం ఇందాక చూపించాం కదా గ్లాసు, ఇది ఈ గ్లాస్ కారం, దీంట్లో 3/4 గ్లాసు ఉప్పు, 1/2 గ్లాస్ ఆవుపిండి. మెంతిపిండికి కొలత లేదు, జస్ట్ 2 స్పూన్లు 3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. 3/4 పావు వేస్తే పచ్చడి నల్లగా అయిపోతుంది, డార్క్ కలర్ వస్తుంది. మెంతిపిండి ఎక్కువ పడిన కొందికి రంగు ముదురుతుంది అనమాట, మెంతి వాసన బాగుంటుంది. ఆవుపిండి ఆవకాయలాగా పడదు, 1/2 చాలు, సగం వేస్తే సరిపోతుంది. ఇది చూడు, ఇలా ముక్కలు తరిగితే టైం తీసుకుంటుంది. అవును, నేను ఇందాక తరిగాను చూసావా, ఆ స్టైల్లో టక 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 అయిపోతుంది. తర్వాత టెంకకి గుజ్జు ఉంటుంది కదా, అది కూడా వేస్ట్ కాకుండా తరిగేస్తే ఏంటంటే ఇది మనకి చక్కగా గుజ్జుగా వస్తుంది అనమాట. పచ్చడి అనుకనుగ్గా ఉంటుంది. ఆవకాయ ఉట్టి ముక్కగా ఉంటుంది కదా. అవును, పెద్ద పెద్ద ముక్కలు పిండి, ఇదంతా ముక్కలు పిండి, ముక్కలు పంటి కింద పడుతూ మంచి రుచిగా ఉంటుంది పచ్చడి. ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు. అవును, ఇది ఏడాదంతా ఉండదు, ఫ్రెష్ పచ్చడిగానే ఉంచుకోవాలన్న భావాల్లోకి వెళ్ళక్కర్ల, మనం ఇలా చేసుకోవచ్చు. ఒకవేళ ముక్కలు కాస్త కలిసిపోయినాయి అనుకో, వాటిని ఒకసారి తరిగేసుకుంటే సరిపోతుంది. ఏదైనా ఒక కొలత పెట్టుకుందాం జయ, ఈజీగా. ఏదో ఒక గిన్నె తీసుకుందాం, ఒక గిన్నెడు ముక్కలు. ఇప్పుడు చూడు, గిన్నెతో ఫుల్గా నిండుగా అయినాయి అనుకో ముక్కలు, జస్ట్ సగం కంటే కొంచెం ఎక్కువగా పిండి ఉంటే చాలు, సరిపోతుంది. సగం ఉన్నా చాలు. ఆవకాయకి ఏం చేస్తాము, 2 గిన్నెలు 2 ముక్కలు 1 పిండి వేస్తాం కదా, దీనికి 1 పట్టదు, అట్లా 2:1 అక్కర్లా, ఇంకా కొంచెం తక్కువ అనమాట. 1/2 పిండి ఉంటే చాలా ఎక్కువ. గిన్నె నిండా వచ్చినాయి కదా, ఇప్పుడు మనం దీనికి 5 కాయలు కొలతకే, అదే అట్లాంటి సైజు మనం మామూలుగా మంచినీళ్ళు తాగే గ్లాసు, బియ్యం కొలిచే గ్లాసు అలా పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. వీటిని ముక్కలు ఇది వరకు తొక్కేవాళ్ళం కదా, ఇప్పుడు తొక్కట్లేదు, తొక్కుడు మానేసాం, ఇట్లా ముక్కగానే ఉంచేస్తున్నారండి. అంతే అంతే. నిండా వద్దు, గ్లాస్ నిండా కారం వద్దు, కొంచెం తగ్గించాను చూడు, తలకొట్టి కంటే తక్కువ. తలకొట్టి అంటే కొంచెం ఇక్కడ దాకా కదా, సమానంగా, దానికంటే తక్కువ. ఓకే, సగానికి ఆవపిండి. ఈ ఆవపిండిలో ఏం చేయాలంటే మెంతులు దోరగా వేయించుకోవాలి చేయ. దోరగా వేయించేసి మెంతులు పొడి చేసి పెట్టుకోవాలి. మెంతి పొడి ఎప్పుడు కూడా ఎండాకాలం మెంతులు వేయించి పొడి చేసి పెట్టుకుని మజ్జిగ అన్నంలో వేసుకుని తింటే అంత పొడి, పెద్ద రుచి తేడా తెలిసేది ఏమి ఉండదు, బాగా చలవ చేస్తుంది. ఈ పచ్చడికి మెంతి పిండి బెస్ట్ బెనిఫిట్ అన్నమాట ఇది. జస్ట్ ఒక పిండి రాగానే వాసన చూడండి,
ఒక 2 స్పూన్లు అంతే సరిపోతుంది కదండి. ఇదంతా కలిపి మన కారం కంటే తక్కువే ఉంది చూడు. అవును అట్లా ఇప్పుడు నేను ఒక గ్లాస్ చూపిస్తున్నాను కదా, ఇలా ఏ గ్లాస్ అయినా మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుందా అది తీసుకోవచ్చు. తర్వాత ఉప్పు, ఇది హాఫ్ గ్లాసే చాలు సగానికి. ఓకే సరిపోతుంది. మనం 2వ రోజు లేదా 3వ రోజు ఒకసారి పచ్చడి మొత్తం తిరిగేస్తాం కదా, తిరిగేసినప్పుడు 3వ రోజు పొద్దున్నే చూసుకోండి, ఎక్కువ రోజులు పెట్టాక చూడకూడదు. 3 రోజులు 3rd డే మార్నింగ్ మనం పచ్చడి తిరగేసేసి చూసుకోవాలి. అండ్ కొంచెం పసుపు, 1 స్పూను పసుపు, మొత్తం ఒకసారి గుచ్చెత్తేసి ఇంకా ఇందులోకి మెంతులు కానీ ఇంక ఏవి వెళ్ళవు, చాలు ఈ సరిపోతుంది. ఇందులో వేసుకునే ఉప్పు అయోడైజ్డ్ సాల్ట్ కాకుండా రాళ్ల ఉప్పుని ఎండలో పెట్టి గ్రైండ్ చేసేసుకుని వాడుకోండి. ఈ ఉప్పు అంటే మనం రాళ్ళు ఉప్పు వేసామనుకో ఉప్పు కారు తెలీదు. అవును, వీటికంటే ఉప్పు ఎందుకు తక్కువ వేసాము అని ఒక జనరల్ డౌట్ వస్తుంది. ఉప్పు బరువు ఎక్కువ ఉంటుంది అవును వీటికంటే, అందుకని ఉప్పు ఎప్పుడు కొలత తక్కువే పడుతుంది. మనం కొలుచుకునేటప్పుడు ఉప్పు తక్కువ పడుతుంది. వేసుకుని మనం 3వ రోజున చూసుకుని ఉప్పు సరిపోయిందా లేదా చూడాలి. ఉప్పు గనక చాలకపోతే ఊరగాయ నిలవ ఉండదు, బూజు వచ్చేస్తే వాసన మారిపోతుంది. ఏ పచ్చడికైనా ఉప్పు మాత్రం కొంచెం ఒక్క రవ్వంతే నిల్వ పచ్చళ్ళు కదండి. అవును ఎక్కువే ఉండాలి. 3వ రోజు కూడా ఈ ఉప్పే వేసుకోమంటారా? రాళ్ళు ఉప్పే మనం సరి చేసేటప్పుడు మనం ఏం చేయాలి, ఒక 2 కిలోలు తెచ్చుకుని ఎండలో పెట్టేసి చక్కగా గ్రైండ్ చేసి మెత్తటి పొడి చేసి సీసాలు పోసి పెట్టేసుకో, అందులో నుంచి వాడుకోండి. ఎండాకాలం అంతా కూడా మనం సీ సాల్ట్ వాడుకుంటే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటాం. మనకి సాల్ట్ లాస్ ఎక్కువ ఉంటుంది కదా. అవునవును. సో సరిపోతుందా? ఇప్పుడు ముక్కలెత్తి పోసేద్దాం ఇందులో. అంతే, ముక్కలు కలిపేసుకోవటమే. దీని మీద ఏంటంటే చక్కగా మంచి తాలింపు వేసుకోవాలి. ఇందులో మనం వేసే నూనె ఇక పచ్చి నూనె ఇందులో ఒక చుక్క కూడా పడదు, నూనె కాచిన నూనె పోసుకోవాలన్నమాట. దీని రుచి అది. మంచి మెంతి వాసన వస్తుంది చూడు బ్రహ్మాండంగా. కానీ తోటలో ఉన్నాం కదా రమ్మగారు, మామిడికాయల వాసన వస్తుంది, ఈ వాసన వస్తుంది, అసలు ఏ వాసన అనేది క్లారిటీగా తెలియట్లేదు. గుమగుమలాడుతుంది పళ్ళు కదా చక్కగా. మధ్యలో ఇక్కడ జీడి మామిడి చెట్లు ఉన్నాయి కదా, జీళ్ళ వాసన కూడా వస్తుంది, జీడి మామిడి వాసన. అవును చాలా బాగుంది. ఇదిగో చూడు, దీనికి ఏంటంటే ఇప్పుడు ఇట్లా తడి పొడిగా కనపడుతుందా, ఇంకొక అరగంటకి ఇంకా తడిసిపోతుంది. రేపు ఎల్లుండి పొద్దున చూస్తే మొత్తం ఊటొచ్చేస్తుంది, బాగా కలుస్తుంది అనమాట. దీనికి ఏంటంటే ఇప్పుడు ఈ 5 కాయలు వేసాం కదా మనం, 5 మీడియం సైజు ఆ మాత్రం సైజు రసాల కాయలు వేసుకున్నాం. అవును, దీనికి ఒక 1/2 కిలో నూనె అంతే. ఈ 1/2 కిలో నూనె మనం మూకుడులో కాచేయటమే. ముందు తాలింపు పెట్టుకోవడానికి కొంచెం నూనె పోసుకుని తాలింపు పెట్టుకోండి. తర్వాత మిగిలిన నూనె కాచేసి కొంచెం ఇంగు వేసి పక్కన పెట్టడం, చల్లారిపోయాక కలిపేసేయటం. కాచిన నూనె అంతే. ఆవాలు మెంతులు వేయించడము, ఆవాలు వేయించడము, అందులోనే కొంచెం ఇంగు వేసుకోవటం, 2 ఎండుమిర్చి, కాస్త కరివేపాకు, ఇంగు వేయటం, పోసేయటం. అయితే వేడిది పోస్తే మాత్రం పచ్చడి నల్లబడిపోతుంది. నూనెని చల్లారనిచ్చి పోసుకోవాలి. పోసేసాక వెంటనే చెయ్యొచ్చు. నేను మొదట్లో ఏంటంటే 2వ రోజున అక్కయ్య వాళ్ళు అట్లా చేసేవాళ్ళు. క్రమంగా నేను సొంతంగా చేసుకోవటం మొదలు పెట్టాక ఇదే మెథడ్, ఒకేసారి కలిపేస్తే ఇంకా మళ్ళీ దీని మొహం చూడక్కర్లేదు. రేపు కంచంలో వేసుకోవటమే. చూసుకుని ఒకవేళ మనకి ఏదైనా అవసరమైతే ఉప్పు ప్లేట్లో వేసుకుని అన్నంలో కలుపుకుంటే కదా దాని రుచి మనకు తెలిసేది, అప్పుడు తెలుస్తుంది. పచ్చళ్ళు చేతిలో వేసుకుని చూసే కంటే అన్నంలో వేసుకుంటేనే మనకి బాగా తెలుస్తుంది. మొత్తం కలిసిపోయింది. దీంట్లో ఇంకా తాలింపు వేసుకోవటమే. పెట్టేసుకుందామా? తాలింపుకి పెట్టేద్దాం. మెంతులు ఎర్రబడ్డాక ఆవాలు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు మీ ఇష్టం, పప్పులు అవి వేసుకోదలుచుకుంటే. జనరల్ గా మేము వేయం, మాకు ఊరగాయల్లో పప్పులు వేసుకునే అలవాటు లేదు నాకు. మీ ఇష్టం ఒకవేళ, ఎందుకంటే ఇవే ముక్కలు కరకరలాడతాయి కదా, వేసేసి ఇప్పుడు. ఓకే సూపర్. తర్వాత ఇంగువ, చివరికి ఎండుమిర్చి, కరివేపాకు. స్టవ్ ఆపేసి తాలింపు స్టవ్ నుంచి దించి పక్కన పెట్టుకోండి. పూర్తిగా చల్లారాక ఒకవేళ వెల్లుల్లిపాయలు వేసుకోదలుచుకుంటే ఇలాంటప్పుడు వేసుకోవచ్చు. దించి పక్కన పెట్టుకోవడం. ఇది పూర్తిగా చల్లారాక మనం పచ్చడిలో కలిపేసుకోవటం. అంతే. చూడు, ఇందాకటికంటే వచ్చేసింది రమ్మగారు. అప్పుడే మేము ఏం చేస్తామంటే, మనం కొన్ని కాయలే పెట్టాం కదా, దీన్ని మనం ఒక 10 కాయలు పెట్టుకున్నాం అనుకో, ఒక అరగంట సేపు ఎండలో పెట్టుకోవాలి. 1/2 అవర్
ఎండ పెడితే పచ్చడి నిలవ ఉండే లక్షణం బాగా పెరుగుతుంది, నీరుగా అయిపోకుండా ఉంటుంది అనమాట, నిలవ ఉంటుంది బాగా. కొద్దిగానే అనుకో 5 కాయలు అయితే ఇది ఎంతో కాలం రాదు, మనం తినేస్తాం కదా, అందుకని పెద్దగా మనం ఎండలో చూపించలే. పైగా మనకి ఇక్కడ ఏర్పాట్లు లేవు. ఇంటి దగ్గర ఉంటే ఏం చేస్తాం అంటే చాట్లో పోసేసి ఎండలో పెట్టేస్తాం. బందర్లో కొంచెం ఎక్కువసేపు పెట్టేవాళ్ళం, హైదరాబాద్ లో అలా చేయటల్లా, ఎందుకంటే హైదరాబాద్ ఎండ ఫుల్ నీరంతా లాగేస్తుంది. చూసుకుని పెట్టుకోవాలి మన వాతావరణాన్ని బట్టి. ఇగో పెట్టేది తాలింపు చల్లారిపోయింది, పోసేద్దాం ఇందులో. నేను ఇందాకే చెప్పా కదా, వెల్లుల్లిపాయలు, పప్పులు, అవన్నీ మీ చాయిస్. మా చాయిస్ అది కాదు, నేను ఇట్లా చేస్తాను. తాలింపు వాసన చూసావు ఎంత బాగా వస్తుంది. ఇంకా కొంచెం నూనె పడుతుంది, మనం తాలింపుకి సరిపడా చేసాం కదా. దీంట్లో ఏం చేయాలంటే 3వ రోజు పొద్దున ఒకసారి ఉప్పు సరి చూసుకోవటం, అప్పుడు కొంచెం నూనె కాగబెట్టి ఇందాక మనం చేసినట్టుగానే నూనె కాగబెట్టడం, కొంచెం ఇంగు వేసి కాగబెట్టండి నూనె. అంతే, పెట్టేశాక దాన్ని చల్లారనిచ్చి మాత్రం వేయాలి, అంతే గుర్తుంచుకొని. ఇంకొద్దిగా పడుతుంది, ఎక్కువ పట్టదు. ఓవరాల్ గా ఒక 1/2 లీటర్ నూనె అనుకో. 2వ రోజు పోసుకోవచ్చు అంటారా? 3వ రోజు పొద్దున పోసుకోవచ్చు. 2, 3. ఓకే ఓకే, పెట్టేసుకుందామా? వాటిలో పెడదాం. ఇప్పుడు ఇలా కొంచెం సుద్దలా ఉంది. అవును, ఇంకొక 2-3 గంటలు గడిచేసరికల్లా ఈ ఊటంతా బయటకు వచ్చేస్తుంది, చక్కగా లూజ్గా అవుతుంది పచ్చడి, బాగుంటుంది. ఏం చేస్తామంటే ఈ పచ్చడి కలిపిన బౌల్లో కొద్దిగా ఉంచి అన్నం వేసుకొని కలుపుకుంటే బాగుంటుంది. ఆవకాయలో ఏంటంటే ఊరదు, సర్రం అంటుంటుంది. ఇది కొంచెం ఒక అరగంట అయిపోయేసరికల్లా ఊరుడు మొదలైపోతుంది, చిన్న ముక్కలు కదా అని చేద్దాం. సరేనా? మూత పెట్టేద్దామా? వాసన కట్టి ఉంచుకోవచ్చు. ఇలాంటి ఊరగాయల్ని ఎప్పుడు ప్లాస్టిక్ డబ్బాలలో పెట్టద్దు. గ్లాస్ బాటిల్ కానీ, ఇవి కొనుక్కోవాలనే ఏం లేదు, మనకి హార్లిక్స్ బాటిల్స్ వస్తాయి, పిల్లలకి బూస్ట్ బాటిల్స్ కొంటాం, తేనె సీసాలు, జామ్ సీసాలు ఉంచుకోండి. పాల సీసాలు అంటే సన్నగా వస్తాయి, మనకి మూతి సన్నగా వస్తుంది, వెడల్పాటి దాంట్లో పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. మనం గరిటెలు పెట్టి పచ్చళ్ళు తీసేటప్పుడు టక్కమని సీసాకి తగిలించకూడదు, నిదానంగా తీసుకుంటే చక్కగా ఉంటుంది. తడి స్పూన్లు అవి పెట్టద్దు, దీన్ని టేబుల్ మీద పెట్టుకోకూడదు. ఎక్కువ పచ్చడి ఉన్నది లోపల పెట్టుకోవటం, కొంచెం చిన్న బౌల్లో తీసుకుంటే పచ్చడి ఫ్రెష్నెస్ పోకుండా ఉంటుంది, తడి పొడి తగలదు, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇదిగోండి మన 5 కాయల ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది. ఇదిగో రైట్. సో మీరంతా కూడా తప్పకుండా ట్రై చేయండి. మెజర్మెంట్స్ అన్ని చాలా క్లియర్గా చెప్పారు రమ్మగారు. ఖచ్చితంగా అవన్నీ ఫాలో అవుతూ చక్కగా మామిడికాయ ముక్కల పచ్చడి రెడీ చేసుకోండి.